అత్తగారిల్లు ఇది అందరికీ ఒకేలాగా ఉండదు. మగవాడికి అత్తారిల్లు ఒక గవర్నమెంట్ ఉద్యోగం లాంటిది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వెళ్ళిన వెంటనే అయ్యగారికి స్పెషల్ ట్రీట్మెంట్ మొదలవుతుంది. ఆడవాళ్ళకి అత్తారిల్లు ప్రైవేట్ ఉద్యోగం లాంటిది. ఎంతసేపు ఓవర్ టైం చేసినా టార్గెట్లు మాత్రం పూర్తి కావు. వెల్డింగ్కి వెడ్డింగ్కి తేడా ఏంటంటే, వెల్డింగ్లో ముందు మెరుపులు, తర్వాత బంధాలు ఏర్పడతాయి. వెడ్డింగ్లో ముందు బంధం ఏర్పడుతుంది, తర్వాత మెరుపులు ఏర్పడతాయి. పక్కింటి ఆవిడ, మీ ఇంట్లో ఎప్పుడు నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. మీ అనూన్య దాంపత్యానికి కారణం ఏంటి? సుప్రజ, కారణం అంటూ పెద్దగా ఏమీ లేదండి. నేను గరిటెలు, అప్పడాల కర్రలు మా వారిపై విసురుతూ ఉంటాను. గురి తప్పితే ఆయన నవ్వుతారు, తప్పకపోతే నేను నవ్వుతాను, అంతే. శరత్, ఏమైందిరా భరత్, అలా దిగులుగా కూర్చున్నావు? భరత్, మనసు బాధగా ఉందిరా. శరత్, ఏమైంది? నువ్వు ఇష్టపడిన అమ్మాయి నీ ప్రేమను తిరస్కరించిందా ఏంటి? భరత్, నా ప్రేమ విషయం చెబుదామని చాక్లెట్ తీసుకెళ్ళాను. ఆమె చేతిలో పెట్టి మనసులో మాట చెప్దాము అనుకునే లోపే ఆమె, థ్యాంక్ యూ భయ్యా, ఇంకో చాక్లెట్ ఉంటే ఇస్తారా? ఇదంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అందిరా. దేవుడికి డాక్టర్కి ఎప్పుడు కోపం తీసుకురాకూడదు. ఎందుకంటే దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు, డాక్టర్కి కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తాడు. ఇదంతా ఓ సెట్టింగ్. పక్కింటావిడ, జబ్బు చేసి మంచాన పడి ఉన్న భర్తను లేపి చితకబాతున్న భార్యను వారించబోతూ, ఎందుకమ్మా అలా బాధేస్తున్నావు? అసలే ఒంట్లో బాగలేక చేస్తుంటేను అని అడిగింది. సుప్రజ, అబ్బే ఏం లేదు వదినా, ఆయన కోసమే ఆయుర్వేద మందులు తెచ్చాను. డాక్టర్ గారు బాగా దంచి ఇవ్వమన్నారు, అందుకే. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.